ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావము కలుగునగాక. ప్రియ స్నేహితులందరికీ శ్రోతలందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, యథావిధిగానే ఒక మంచి వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఈ పూట కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఆయన ఎవరో కాదు, విలియం కాల్గేట్. ఈ విలియం కాల్గేట్ అనే పేరు వినగానే సుమారు ప్రపంచములో ఉన్న ప్రతి దేశంలోనూ, ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి జిల్లాలోనూ, ప్రతి గ్రామంలోనూ ఇతను తయారు చేసినటువంటి కాల్గేట్ టూత్ పేస్ట్ వాడని వారు ఎవరూ ఉండరండి. విలియం కాల్గేట్ తండ్రి పేరు రాబర్ట్ కాల్గేట్. ఇతను వృత్తిరీత్యా వ్యవసాయదారుడు. రాబర్ట్ కాల్గేట్ చాలా తెలివైనవాడు. రాబర్ట్ కాల్గేట్ భార్య పేరు మేరీ. వీరికి 3 పిల్లలు కలరు. 2 కుమారుల్లో ఒకడు విలియం కాల్గేట్. క్రీస్తు శకం 1783 సంవత్సరం జనవరి 25న జన్మించాడు. వీరి కుటుంబం అతి పేద స్థితిలో ఉండేది. క్రీస్తు శకం 1795 మార్చి నెలలో ఇంగ్లాండ్ నుండి అమెరికాకు వచ్చి హార్ట్ఫోర్డ్ అనే ప్రదేశంలో ఇతను స్థిరపడ్డారు. అయితే విలియం కాల్గేట్ వయస్సు పెరిగే కొద్దీ సొంత వ్యాపారం చేయాలని తన యొక్క 19వ ఏట ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రారంభంలోనే సోప్స్ అలాగే క్యాండిల్స్ వ్యాపారం చేశాడు. కొన్ని సంవత్సరాలకే తీవ్రమైన నష్టం వచ్చింది. ఆ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినటువంటి ఈ విలియం కాల్గేట్ ఎంతగానో బాధపడిపోయాడు. ఆ ఫ్యాక్టరీ కూడా మూతపడిపోయింది. ప్రియ స్నేహితులారా, ఇలా తన జీవితంలో ఉన్నప్పుడు ఒకసారి తన ఊరు దగ్గర పడవ నడిపే కెప్టెన్ సువార్త చెప్తూ ఉన్నాడంట కొంతమందికి. ఆ సువార్త చెప్తూ ఉంటే ఈ విలియం కాల్గేట్ కూడా ఆ సువార్త వినడానికి ఆ ఒక్క పడవ నడిపే కెప్టెన్ దగ్గరికి వెళ్ళాడంట. ఆయన రక్షణలోకి కొంచెం కొంచెంగా నడిపించబడ్డాడు. కొన్ని సూచనలు కూడా ఆ పడవ నడిపే కెప్టెన్ కూడా ఈ యొక్క విలియం కాల్గేట్ గారికి తెలియజేయడం జరిగింది. వాటిలో ప్రాముఖ్యంగా ఆ పడవ నడిపే కెప్టెన్ ఈ యొక్క విలియం కాల్గేట్ గారికి చెప్పినటువంటి 3 విషయాలు ఏంటి అంటే, మొదటిది, అన్నిటిలో మనము ప్రథమ స్థానం ప్రభువుకి ఇవ్వాలి అని ఖచ్చితముగా ఖండితముగా తెలియచేశాడు విలియం కాల్గేట్. ఇకపోతే రెండవది, నీ హృదయాన్ని నా దేవునికి నీవు ఇవ్వు అని చెప్పాడు. మూడవది, ప్రతిరోజు ఆయన చిత్తం కొరకు ప్రార్థించమన్నాడు. ఇక నాలుగోది, నీవు చేసే ప్రతి పనిలో 10వ భాగం దేవునికి ఇవ్వమన్నాడు. ఆదికాండము 28వ అధ్యాయము 20 నుంచి 22 వరకు చెప్పబడిన దేవుని వాక్యమును ఆ దినాన చదివించాడు. ఇక ఆ దినం ముగించబడిన తర్వాత విలియం కాల్గేట్ గారు తాను వ్యాపారం మరలా ప్రారంభించాడు. ఆ ఒక్క పడవ నడిపే కెప్టెన్ ఇచ్చినటువంటి సూచనలను తప్పకుండా పాటించాడు. చాలా పేరుగాంచిన సువార్తికుడు మేసన్ అనే ఆ గొప్ప దైవజనుడు ఆ కాలంలో ప్రసంగాలు ఎన్నో చేస్తే ఆ ప్రసంగాలను విని ఈ విలియం కాల్గేట్ గారు ఆత్మీయంగా బలపడ్డాడు. ఎంత ఒత్తిడి ఉన్నా ప్రార్థన, వాక్య పఠనం మరచడివాడి కాదు. వ్యాపారం ప్రారంభించిన 6 సంవత్సర కాలంలోనే వ్యాపారంలో ఎంతో అభివృద్ధి అయినాడు. న్యూయార్క్ నగరంలో విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరుగాంచాడు విలియం కాల్గేట్. తన వ్యాపారం అధికమైన కొలది 10వ భాగం నుండి 20% పెంచేశాడు. తర్వాత ఇంకా కొంచెం 30%గా మార్చాడు. కంపెనీ ఇంకా పైకి ఎదగసాగింది. దేవునికి ఎంత ఎక్కువనిస్తే అంత వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అన్న ఒక గొప్ప నమ్మకం అతనిలో కలిగింది. ఆ రీతిగానే దేవునికి ఎక్కువగా ఇస్తూ తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నాడు. తాను దేవునితో చేసుకున్న ఒప్పంద ప్రకారం తాను చెల్లించిన కొలది దేవుడు అతని వ్యాపారాన్ని ఒక సామ్రాజ్యంగా మార్చినాడు.
తుదకు ఇంకా వర్ధిల్లుచుండగా అతనికి వచ్చే లాభాల్లో 90% దేవునికిచ్చి 10% మాత్రమే తను ఉంచుకునేవాడు. ఇలా ఈ 10% కూడా అలనాటి కాలంలో బైబిల్ సొసైటీ స్థాపన కోసం ఉపయోగపరిచారు. విలియం కాల్గెట్ అమెరికన్ అండ్ ఫారిన్ బైబిల్ సొసైటీ స్థాపించడానికి ఎంతగానో కృషి చేశారు. అనేక విశ్వవిద్యాలయాలు స్థాపించాడు. వేదాంత కళాశాలను ప్రోత్సహించారు. ఇతన్ని అందరూ కూడా ఆ కాలంలో డీకన్ కాల్గెట్ అని కూడా అంటుండేవారు. వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబంలో కావచ్చు, నిజాయితీగా బ్రతికినటువంటి ఒక వ్యక్తి విలియం కాల్గెట్. ఈయన కనిపెట్టిన వస్తువులు టూత్ పేస్ట్ ప్రప్రథమంగా ఉనింది. అలాగే షేవింగ్ క్రీమ్స్, సోప్స్ ప్రపంచమంతా ప్రజల యొక్క ఆదరణ పొందినటువంటి వస్తువులు ఈ యొక్క వస్తువులు. ప్రపంచంలో ఈ టూత్ పేస్ట్ అంటూ తెలియని వాడు అంటూ ఎవరు ఉండరు. అలాగే షేవింగ్ క్రీమ్స్, అలాగే సోప్స్, ఇవి తెలియనివంటూ ఏ యొక్క మానవుడు ఉండలేదు. ఇలా గొప్పగా ప్రజల యొక్క ఆదరణ పొందినటువంటి ఒక వ్యక్తిగా, తాను సృష్టించినటువంటి వస్తువులపైన ప్రజలకు ఒక గొప్ప నమ్మకాన్ని కలుగు చేసినటువంటి ఒక వ్యక్తిగా ఉన్నాడు ఈ విలియం కాల్గెట్. అయితే 1857 సంవత్సరంలో మార్చి 2వ తారీఖున ప్రభు సన్నిధికి చేరినాడు ఈ విలియం కాల్గెట్. ఈయన స్థాపించిన మేడిడన్ కాలేజీని ఈయన మరణించిన తర్వాత కాల్గేట్ విశ్వవిద్యాలయంగా మార్చారు. నేటికి ఇందులో చదువుతున్న పేద విద్యార్థుల జీవితాల్లో ఎన్నో వెలుగులు నింపినటువంటి ఒక గొప్ప మహానుభావుడు విలియం కాల్గెట్. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క విలియం కాల్గెట్ యొక్క జీవిత వివరణ వింటున్నటువంటి దైవ బిడ్డలారా, మనము దేవుని కొరకు ఇవ్వవలసినవి కొన్ని ఉన్నాయి. అలనాడు పడవ నాయకుడు కెప్టెన్ చెప్పింది ఈ యొక్క విలియం కాల్గెట్ విన్నాడు. మొట్టమొదటిగా తన హృదయాన్ని దేవునికి ఇచ్చాడు. రెండవదిగా తన యొక్క రాబడి అంతట్లో ప్రథమ ఫలం ఇచ్చాడు. అలాగే 10వ భాగం కూడా చెల్లించాడు. ఎంత ఎక్కువ ఇస్తే అంతగా నా ప్రభు నన్ను హెచ్చిస్తాడు, ఆశీర్వాదమిస్తాడని నమ్మాడు, ఇచ్చాడు. అంతగా ఆశీర్వదించబడ్డాడు. ప్రఖ్యాతి కాంచినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా, అనేక దేశాల్లో పేరుగాంచినటువంటి ఒక వ్యక్తిగా ఉన్నాడు విలియం కాల్గెట్. ఈయన యొక్క జీవిత ఒక వివరణే మనకు గొప్ప ఉదాహరణ. దేవునికి ఎంత ఇస్తే అంతగా మనం ఆశీర్వదించబడతాము అనడానికి, దేవునికి మన హృదయం ఇస్తే దేవుడు నిశ్చయముగా మనల్ని దీవిస్తాడు అనడానికి, దేవునికి మన రాబడి అంతట్లో ప్రథమ ఫలం ఇస్తే ఒక ఉన్నత స్థానంలో దేవుడు ఉంచుతాడు అనడానికి నిశ్చయముగా విలియం కాల్గెట్ ఒక మంచి ఉదాహరణగా దేవుడు మనకు ఉంచాడు. కాబట్టి విలియం కాల్గెట్ వలె మన హృదయాన్ని దేవునికిద్దాం, ప్రప్రథమ స్థానం దేవునికిద్దాం. అలాగే మన యొక్క 10వ భాగాలు కూడా దేవునికిచ్చి నిశ్చయముగా ఒక విలియం కాల్గెట్ వలె మనము కూడా ఆశీర్వదించబడి ఒక గొప్ప స్థానంలో ఉండడానికి దేవుడు సహాయం చేయు రీతిగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. అట్టి కృప సమాధానములు నా దేవుడు సియోనులో నుంచి మన 50 మందికి ఆయన దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఎవ్రీవన్.